హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం సేమియాలో పెరుగు వేసి ఇలాగా కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది పిల్లలు డిఫరెంట్గా చేస్తూ ఉండమంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ముందుగా దీనికోసం నేను సేమియా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గోధుమ పిండితో తయారు చేసిన సేమియాలు తీసుకున్నాను. దోరగా వేయించినవి తీసుకోండి. ఒకవేళ పచ్చివి తీసుకున్నట్లయితే వేయించేసుకోండి. ఇక్కడ నేను వేయించుకున్నాను. ఇప్పుడు 2 కప్పుల వరకు నేను సేమియాలు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఇక్కడ పుల్లగా ఉన్నది తీసుకున్నాను. అప్పటికప్పుడుదైనా పర్లేదు, కాకపోతే నానబెట్టుకోవాలి. ఇక్కడ పుల్లగా ఉన్నదైతే ఎక్కువసేపు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ గడ్డలు అనేది లేకుండా బాగా కలిపేసుకొని వేయించిన సేమియాలో ఈ పెరుగు వేసేసుకోండి. పెరుగు మొత్తం వేసిన తర్వాత సేమియాకి బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల వరకు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పెరుగు 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ సేమియా అంతా కూడా జస్ట్ అలా మునిగేలాగా చూడండి. ఒకవేళ తక్కువైనట్లు అనిపించినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ కూడా తురిమి వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, దీన్ని కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. కొత్తిమీర తిన్నవాళ్ళు కూడా ఇలా చేసినట్లయితే తెలియకుండానే తినేస్తారు. ఇక్కడ మనం గోధుమ పిండితో తయారు చేసిన సేమియాలు మరియు క్యారెట్ ఈ 2 తీసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం తాలింపు వేసుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా వేగిపోయిన తర్వాత దీనిలో మనం పచ్చిమిరపకాయలు 4 తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. పచ్చిమిరపకాయలన్నీ కూడా చక్కగా వేగిపోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు 1 రమ్మ, వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. నెక్స్ట్ జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే ఈ ప్లేస్లో పల్లీలైనా తీసుకోవచ్చు. వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. జీడిపప్పుని మాత్రం చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పల్లీలు వేసుకున్నట్లయితే కనుక మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత దీనిలో వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. అయితే మనం కలిపేటప్పుడు మరీ ముద్దలా కాకుండా కొంచెం పొడిగానే ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. అన్నీ వేసిన తర్వాత మనం ఉప్పు వేసుకున్నట్లయితే మనం ఎంత క్వాంటిటీ వేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఈ 10 నిమిషాల్లోపు మనం చట్నీ తయారు చేసుకుందాం. దీనికోసం తొక్క తీసుకొని మధ్యలో ఉన్న పార్ట్ తీసేసుకోండి. నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు ఒక 100 గ్రాముల వరకు తీసుకొని పైన అంతా తొక్క తీసేసుకోండి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఇక్కడ ముందు పెద్ద ఉల్లిపాయలని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. చిన్న ముక్కల కింద కట్ చేసే పని ఉండదు. ఉల్లిపాయ పలంగానే మనం ఇక్కడ వేయించేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో సాంబార్ ఉల్లిపాయలను తీసుకొని వాటిని 1 కప్పు వరకు తీసుకొని వేసేసుకోండి. ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు వేయడం వల్లే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా 2-3 నిమిషాలు వీటిని కూడా బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 గుప్పెడు కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని విడదీసి వేసేసుకోండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. వేయించేటప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తం అంతా 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని 3 విజిల్ రానివ్వాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి. ఇది విజిల్ వచ్చేలోపు వేరొక పొయ్యి మీద 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఈ 3 వేసుకొని వేయించేసుకోండి. వీటిని దోరగా అయ్యేలాగా వేయించేసుకోండి. ఇది మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. వేగిన తర్వాత చూడండి మనకి కలర్ అంతా కూడా ఎర్రగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు విజిల్ వచ్చేసింది. ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకోండి.
ఉల్లిపాయల్లోని మనకి నీళ్ళేమీ వేయనవసరం లేదు, ఆల్రెడీ ఉల్లిపాయలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న పోపు దినుసుల్ని మిక్సీ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా బరకగా చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ ఉల్లిపాయలను వేసేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు స్పెషల్గా వేసే ఇంగ్రీడియంట్స్ సాంబార్ పౌడర్ 2-3 స్పూన్లు ఉండేలాగా సాంబార్ పౌడర్ కంపల్సరీ వేసుకోండి. ఈ సాంబార్ పొడి వేయడం వల్ల ఈ చట్నీ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది చూడండి మెత్తగా ఉండాలి. బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఒక 10 రొమ్మల వరకు వెల్లుల్లిపాయ రొమ్మలు వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలో నుంచి ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఈ మొత్తం అంతా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో మనం ఒక 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత దీనిలో ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. ఉల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి, కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని మొత్తం అంతా కూడా నూనె బయటకు వచ్చే వరకు అలానే వదిలేయాలి. మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయండి. మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే మనకి మాడిపోద్ది. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆ పౌడర్ని దీనిలో వేసేసుకోండి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఇందులో బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం ఉల్లిపాయ మరియు సాంబార్ ఉల్లిపాయలు ఈ 2 కలిపి చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా సాంబార్ పౌడర్ వేసాం కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం పాటు అలానే మొత్తం ఫ్లేవర్ అంతా కలిసేలాగా ఒక్కసారి అలా వదిలేయండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఈ పచ్చడి అంతా మనకి చేసినంతసేపు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. ఇక చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ, దోశ, వడ ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ పాత్ర రేక్ తీసుకొని దానికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు గ్రీస్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్నాం కదా సేమియా, దాన్ని వేసుకోవాలి. ఒకసారి మూత తీసి నానిందో లేదో చెక్ చేసుకోండి. చేత్తో పట్టుకొని చూసినట్లయితే కనుక మనకి కొంచెం సేమియాలు మెత్తబడాలి. చూడండి మెత్తగా అయిపోయాయి, పొడి పొడిగానే ఉండాలి, అలానే మరీ ముద్దలాగా అయితే ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. ఇప్పుడు కొత్తిమీర అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర రేకులో మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టేసుకోవాలి. మొత్తం అన్నింటిలో కూడా రేకులో పెట్టేసుకోండి. ఇక్కడ నాకు సుమారుగా ఒక 14 ఇడ్లీల వరకు వచ్చాయి. 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 14 ఇడ్లీలు అయ్యాయి. మొత్తం అన్నింటిలో కూడా సర్దేసుకోండి. అలానే మరీ పై వరకు పెట్టవసరం లేదు, ఇలా జస్ట్ కొంచెం రౌండ్గా వచ్చేలాగా పెట్టేసుకోండి. మరీ రౌండ్గా ఇడ్లీలాగా అయితే రావు, చూడండి ఇలా వస్తాయి. మొత్తం ఇక్కడ నాకు 14 ఇడ్లీలు అయ్యాయి. ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి. తయారు చేసుకున్న ఇడ్లీల్ని దీనిలో పెట్టేసుకోండి. ఇడ్లీలు రేకులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించండి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. మూత తీసి చేత్తో పట్టుకొని చూసినట్లయితే మనకి చేతికి అంటుకోకూడదు, అప్పుడే మనకి ఇడ్లీలు రెడీ అయినట్లు. చూడండి చెక్ చేసుకుందాం, చేతికి అంటుకోలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి 1 నిమిషం అలానే వదిలేయండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ప్లేట్లోకి తీసేసుకోండి. పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం తయారు చేసుకున్న చట్నీ అయితే మాత్రం ఈ ఇడ్లీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే సాంబార్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి, వెనక వైపు కూడా తిప్పి చూడండి చాలా స్మూత్గా ఉంటుంది.
టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.